కరీంనగర్ పట్టణంలోని శ్రీ దీపిక హాస్పిటల్లో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఆ యువతి జ్వరంతో బాధపడుతూ తన తల్లిదండ్రులతో కలిసి చికిత్స కోసం కరీంనగర్లోని శ్రీ దీపిక హాస్పిటల్లో ఈ నెల 6న అడ్మిట్ అయినట్లు పోలీసులు తెలిపారు. హాస్పిటల్లో కాంపౌండర్గా విధులు నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన పెద్ది దక్షిణమూర్తి అలియాస్ దక్షిణమూర్తి అనే వ్యక్తి రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో పేషెంట్పై దురుద్దేశంతో అతని కామవాంఛలను తీర్చుకోవాలనే ఉద్దేశంతో బాధితురాలికి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత అత్యాచారం చేసినట్లు పోలీసులు విచారణలో నిర్ధారించారు. విచారణలో భాగంగా హాస్పిటల్కు వెళ్లి విచారించి కేసుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ ను స్వాధీనం చేసుకుని 3వ పట్టణ టౌన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్టార్ట్ చేయమంటారా? ఈరోజు కరీంనగర్ పోలీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. రిలేటెడ్ టు కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ 3 టౌన్ PS లిమిట్స్. కేస్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి 7 సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ అ సెక్షువల్ అసాల్ట్ ఇన్ అ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ కరీంనగర్ టౌన్. కంప్లైంట్ వచ్చిన తర్వాత SHO 3 టౌన్ he visited the hospital and verified the facts and investigation lo vachina details ippudu will tell in this press briefing. Okay, young lady victim was admitted in this private hospital on 6th September because of typhoid fever. Then 7th September early mornings between 2 AM 3 AM one accused person who is working as a OT technician అతను వచ్చారు అతని షిఫ్ట్ టైమింగ్లో. వచ్చిన తర్వాత ఈ యూజ్డ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత సెక్షువల్ అసాల్ట్ చేశారు. హలో, విక్టిమ్ కి సెడేట్ చేసిన తర్వాత షీ వాజ్ ఇన్ అన్కాన్షియస్ మోడ్. అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు. సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత హీ ఇన్ఫార్మ్డ్ ద రిలేటివ్స్ ఆఫ్ ద విక్టిమ్ రిగార్డింగ్ సమ్ మెడికల్ ప్రాబ్లం. కానీ విక్టిమ్ కి తెలిసింది దట్ సంథింగ్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెండ్. షీ హ్యాస్ విట్నెస్డ్ ద టైమ్ టిల్ ద టైమ్ ఇంజెక్షన్ వాజ్ అడ్మినిస్టర్డ్ టు హర్. ఆ తర్వాత ఆమెకి అంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది. షీ కంప్లైంట్ టు హర్ ఫాదర్ అండ్ త్రూ హర్ ఫాదర్ మనకి కంప్లైంట్ వచ్చింది. ఆన్ వెరిఫికేషన్ వీ హ్యావ్ కలెక్టెడ్ ఎవిడెన్స్. దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూజ్డ్ హిస్ నేమ్ ఇస్ పెద్ది దక్షిణమూర్తి. ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర గడ్చిరోలి డిస్ట్రిక్ట్ సిరోంచా మండల్. ఇట్స్ బార్డరింగ్ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ బార్డరింగ్ ఉంటాయి. ఇది ఇక్కడ కరీంనగర్ లో లాస్ట్ 4 years నుంచి పని చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ కరీంనగర్ లో వచ్చిన తర్వాత హీ వర్క్డ్ యాజ్ అ వార్డ్ బాయ్ ఇన్ ఆర్చిడ్ హాస్పిటల్, దెన్ జాయిన్డ్ హరిణి హాస్పిటల్ యాజ్ మేల్ స్టాఫ్ నర్స్. ఆ తర్వాత హరిణి హాస్పిటల్లో పని చేసినప్పుడు హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ హిస్ జాబ్
బికాస్ హీ కేమ్ టు డ్యూటీ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. త్రాగి కండిషన్ లో డ్యూటీ వచ్చాడు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు. దెన్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్, మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. దెన్ దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది, అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది. సో హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్న్. దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి ఆల్కహాల్ కూడా తాగారు. డ్రంకన్ కండిషన్ లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ. ఆ డ్యూటీలో దెన్ హీ యూజ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్. ఇప్పుడు కేస్ రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది. సీసీటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్ కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది, దీంట్లో ఈజీగా కనపడుతుంది. టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేశారు. ఆ వార్డ్ లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ ద అఫెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్. కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది. సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ప్లస్ ఈ వాజ్ ఇన్ డ్రంకన్ కండిషన్. మనకి ఆ వైన్ షాప్ లో త్రాగిన ఆల్కహాల్ డీటెయిల్స్, ఫోన్ పేతో తీసిన ట్రాన్సాక్షన్ అన్ని మనకి ఎవిడెన్స్ దొరికింది. దాని అతని ఫోన్ లో ఉన్న పార్నోగ్రఫీ మెటీరియల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్. ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము, ఇంకా ఎవరైనా ప్రీవియస్ అఫెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటర్వ్యూగేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి. దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్లో కూడా మేము చూస్తున్నాము. కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను. అక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాము, అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము. దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు నేను పంపిస్తున్నా మేడం కి. దెన్ డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై డిఎంహెచ్ఓ ఆఫీషియల్స్ ఆల్సో necessary action. అందరికీ తెలుసు మెడికల్ హబ్, ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మోర్ దెన్ 400 రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ సెన్సేషనల్ మ్యాటర్. ఎందుకు అంటే విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం ఓన్లీ ఇక్కడ జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్. కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో లాగా ప్లేస్ లో ఇట్లా జరిగితే, ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద, ప్రైవేట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్ కి. దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ probably it will done with all the main hospital in charges and district officials and it will be chaired by district collector madam. I have requested madam to conduct this meeting. దీంట్లో ఇంకా సెక్యూరిటీ ఎట్లా పెంచాలి and what steps to be taken to prevent this. And with this I want to emphasize on one more thing, accused behavior. Now you see accused ఇట్లా ఎందుకు చేశారు, క్రిమినల్ ఇంటెంట్ ఉంటాయి, బట్ అడిక్షన్ టు బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇట్లా జరిగింది. నేను పర్సనల్ గా ఇంటర్వ్యూట్ చేశాను. సో ఐ గాట్ టు నో దట్ హీ ఈస్ హెవీలీ అడిక్టెడ్ టు ఆల్కహాల్. ఫస్ట్ హెవీ అడిక్షన్ టు ఆల్కహాల్, సెకండ్ అడిక్షన్ టు పాన్. దీనివల్ల హీ డెవలప్ దిస్ సెక్షువల్ లస్ట్ అండ్ ఆల్కహాల్ వల్ల హీ డెటరెన్స్ లేదు అంత. సో దీని ఇష్యూ వల్ల అండ్ ప్లస్ హీ వాజ్ ఇన్ దట్ పొజిషన్ దట్ యాజ్ అ ఓటీ టెక్నీషియన్ హీ డస్ నాట్ హ్యావ్ అక్కడ ఇమీడియట్ సూపర్విజన్. సో అండ్ నైట్ టైంలో అక్కడ ఎవరు లేదు. హీ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ సెడేటివ్ ఇంజెక్షన్ ఆల్సో. ఆ నాలెడ్జ్ వల్ల అండ్ ఆ సిచ్యువేషన్ వల్ల ఇట్లా క్రైమ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్లీ ఈజ్ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్. దీంట్లో ముఖ్యంగా ఐ వాంట్ టు త్రూ దిస్ మీడియా ప్లాట్ఫామ్ ఐ వాంట్ టు కన్వే వన్ మోర్ థింగ్. Pornographic general for adults watching is legal, కానీ child pornography is illegal. So child pornography related మనకి స్ట్రిక్ట్ సెక్షన్ ఉన్నాయి. సెక్షన్ 67, 67A, B అండ్ సెక్షన్ 15 ఆఫ్ పాక్సో యాక్ట్. మన ఒక సైబర్ పెట్రోల్ ఒక ఉంది. సైబర్ పెట్రోలింగ్ లో ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పోర్నోగ్రఫీ వాచ్ చేస్తే, ఎస్పెషలీ చైల్డ్ పోర్నోగ్రఫీ, వి డిటెక్ట్ సచ్ కేసెస్. ఇప్పటి వరకు కరీంనగర్ లో మోర్ దెన్ 30 కేసెస్ అయింది ఈ ఇయర్ లో. And we have taken strong action against those who watch child pornography. Section 15 POCSO Act కింద తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు. ఎవరైనా ఇట్లా అఫెన్స్ చేస్తే, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూజ్ చేస్తే, వాచ్ చేస్తే, ట్రాన్స్మిట్ చేస్తే అది పీనల్ అఫెన్స్. సో దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ టేకింగ్. అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే, విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ, పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు, ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు. దీనివల్ల కూడా
అంత జరిగింది. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్. అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఇన్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, దీని మీద మనది నిఘా ఉంది. అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి, ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మొన్న చెల్మెడ ఆనందరావులో కూడా ఒక బురకేసుకొని ఒక బాత్రూంలోకి వెళ్ళింది సార్. ठीक है, प्लीज ఈ కేసు రిలేటెడ్ మీరు క్వశ్చన్స్ అడగండి. ఈ కేసు అయిపోయిన తర్వాత ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్.